కాంగ్రెస్ అధికారంలో ఉందనే అహంకారంతోనే బీఆర్ఎస్ ఎంపీ టీసీ సంగన్నపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు మట్టం భిక్షపతి వేర్వేరుగా మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అధికార అహంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతున్నారన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో అల్లర్లు సృష్టించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు సహకరించి న్యాయం వైపు ఉండాలని మాట్లాడుతున్న చంటి క్రాంతికిరణ్ కోరారు. ఎంపీటీసీపై జరిగిన దాడి గురించి నిజానిజాలు తెలుసుకుని సంఘానికి న్యాయం చేయాలన్నారు. ఎన్నికలకు జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఈ 6 నెలల కాలంలో తెలంగాణ ప్రజలను ఎంతటి వ్యతిరేకతకు గురి చేస్తుందో ఈ ప్రభుత్వం అనేది ఈరోజు జరిగిన ఎన్నికల తీరు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏదైతే హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఇంకా దబాయిస్తుందనే భావన ప్రజల్లో ఉన్నది. అంతేకాకుండా కేసీఆర్ గారు అమలు చేసిన హామీలను కూడా తుంగలోకి దొక్కే వ్యక్తి, వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్న వ్యక్తి వారిచ్చిన 6 గ్యారంటీలని ఎట్లా అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగానే ఈనాటి ఓటింగ్ మా నియోజకవర్గం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించినాయి. అయితే మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో, ఆందోళన నియోజకవర్గంలో మా నియోజకవర్గానికి చెందిన మంత్రి దామోదర రాజనరసింహ గారు తన అధికార అండతోని మా పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచుల్ని, అట్లాగే మాజీ ఎంపీటీసీలని, ఎవరెవరైతే వివిధ పనులు చేసినరో వాళ్ళందరికీ బిల్లులు ఆపేస్తానని చెప్పి బెదిరించి బలవంతంగా వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. గత 3 రోజులుగా నిన్న అర్ధరాత్రి వరకు కూడా మా వాళ్ళను బలవంతంగా చేర్చుకొని తమ మెజార్టీని సాధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకు మెజార్టీ తగ్గుతుంది కనుక ఇటువంటి వ్యక్తులందరినీ కూడా తీర్చుకోవడం వల్ల మెజార్టీ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటి పన్నాగాలకు పాల్పడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి అనేక ఒడిదుడుకులను, విద్రోహాలను ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఇప్పుడు కూడా మేము ఆందోళనలో మా వ్యక్తుల్ని కోవటులుగా మార్చుకొని, ఎందుకంటే ప్రజల మద్దతు కూడగట్టడంలో, ప్రజల మనసులు గెలవడంలో విఫలమై ఇప్పుడు మా పార్టీలో ఉన్న కోవట్లను పెంచి పోషించి అతనికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఓటు రూపంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నిజంగా అనైతికం. దామోదర రాజనరసింహ నిజంగా ఆయనకు మాతో తలపడే దమ్ము ఉంటే కనుక ఇటువంటి కోవటు రాజకీయాలు మాని తాను ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పి ఓట్లు అడగాలని చెప్పి, భవిష్యత్తులో ఓట్లు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా పతనానికి ఒక నాందిగా అని మనం అనుకోవచ్చు. అట్లాగే ఈ ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధికార పార్టీ అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి అనేక మందిని వేధింపులకు గురి చేసినప్పటికీ కూడా వేధింపులకు తట్టుకొని రాత్రింబవళ్లు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.